అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే లోయలో పడ్డ ఆర్మీ వాహనం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక లోయలో పడ్డ ఆర్మీ వాహనం, 4 జవాన్ల మృతి. సిక్కింలోనే పాక్యోగో జిల్లాలో ఘటన. ఇక సిక్కింలోనే ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో 4 సైనికులు చనిపోయారు. పశ్చిమ బెంగాల్లోనే పెడాంగ నుంచి సిక్కింలోనే జులుకుకు కఠినమైన పర్వత మార్గంలో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికులతో వెళుతున్న వాహనం అదుపు తప్పి 700 నుంచి 800 అడుగుల దిగువన ఉన్న లోయలో పడిపోయింది. ఇక స్కిల్ రూటు అని పిలువబడే రెనాకో రోగ్లీ రాష్ట్ర రహదారిపై దొలోప్ చాంద్ ద్వారా సమీపంలోనే వర్టికల్ వీర్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీంలను అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే 4 జవాన్లు మృతి చెందారు. చనిపోయిన సైనికులు మధ్యప్రదేశ్కు చెందిన డ్రైవర్ ప్రదీప్ పటేల్, మణిపూర్కు చెందిన క్రాఫ్ట్ మ్యాన్ డబ్ల్యూ పీటర్, హర్యానాకు చెందిన నాయక్ గుర్సేవ్ సింగ్, ఇక తమిళనాడుకు చెందిన సుబేధర్గా గుర్తించారు. వారంతా పశ్చిమ బెంగాల్లోని బినాగురికి చెందిన యూనిట్కి చెందినవారు.